అమ్మా గోదావరి, చివరిసారిగా ఒకసారి ఆలోచించమ్మా. తాళిబొట్టు తీసి ఇవ్వండి. త్వరగా కట్టమంటుంది, కట్టేమ్మా. అమ్మమ్మ, మీ ముగ్గురు వేసుకున్న ఒట్టుకి నేనెందుకు బలైపోవాలి? మావయ్య వద్దు మావయ్య, ప్లీజ్. మావయ్య, నువ్వు తాళి కట్టిన తర్వాత నేను పారిపోతే అప్పుడేం చేస్తావు? కాళ్ళు విరిచేస్తాను. ఏంటేదేదో మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? బావలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. నిన్ను చూడకుండానే ఇన్నేళ్లుగా మనసులో పెట్టుకున్నాడు. ఆయన విలువ నీకు తెలీదు. మీరు కట్టండి బావా, ఎలా పారిపోతుందో నేను చూస్తాను. కట్టుయమ్మా. బావా, మార్చి కడతారేమో, జాగ్రత్తగా కట్టండి. అందరూ ఇటు చూడండి. మీ ఎముడు విగ్రహాన్ని కోరుకున్నాను. అందరూ ఇటు చూడండి. నా కూతురు మెళ్ళలో తాళి కడితే మీ ఊరు ఎముడు తల విరగొడతాను. నువ్వేనా అక్కడికి వెళ్ళి కూర్చున్నావు? అమ్మా, నువ్వు ఎంత తిట్టినా కన్న తండ్రి అన్న మా బిడ్డ జీవితాన్ని కాపాడతాడు. అదే మా ప్లాన్. అంకుల్, ఏం వాక్కుండా కిందకి రండి. వీల్లేదమ్మా, నేను రాను. ఏయ్, దిగిరావయ్యా. ఏయ్, ఈ మొగుడి పేరేంటే? రాజేంద్ర. ఏమండి? చెప్తున్నాగా, నేను రాను. అంకుల్, ప్లీజ్ కిందకి రండి. నేను రాను రాను రాను. అంకుల్, విగ్రహం పెరిగితే పెళ్లి జరగదు. ప్లీజ్ రండి. కిందకి రా. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో పనిలేదు బంగారు కోడి. వాళ్ళ ఇద్దరి ప్రాణాలు కాపాడింది, ఇది ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేసింది. ఇప్పుడు దీని నాన్నకి ఐడియా చెప్పి పెళ్లి ఆపాలని చూసేది నువ్వేనని నాకు తెలుసు. ఇది యమసింగపురం, నేను యముడిని. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? మావయ్య, నాకు ఇష్టం. నీ ఇష్టంతో పనిలేదని చెప్పాను బంగారు. ఏమిటా ఇది? అమ్మా, అప్పుడు తను చిన్న పిల్లమ్మా. మనం వేసిన ఓటుకి తన బాధ్యత ఎలా అవుతుంది? అది చెప్పిందే నువ్వు చెప్తున్నావు. కొత్తగా చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. ఏం బంగారు కోడి? అవును మావయ్య. నువ్వు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? వద్దు, నా కూతురు మెళ్ళలో తాళి కడితే విరగొడతాను. అక్క, అతని ఊరికే ఉండమని, లేదంటే కాళ్ళు విరిచేస్తాను. ఇదిగో, నువ్వు కాసేపు ఊరుకుంటావా? ఊరుకోను. నువ్వు చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? ఒట్టు తప్పితే యముడు బలి తీసుకుంటాడు. అమ్మా, ఒట్టు కోసం నన్ను ఇష్టపడని పిల్లని పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను ఇష్టపడిన పిల్లని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది. భయపడకు, యముడు నీ కొడుకుని ఏం చేయడు. సూపర్ మావయ్య, ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చింది కదా. బావని మర్యాద లేకుండా మాట్లాడవో, జాగ్రత్త. ఇదిగో, నువ్వు అసలు డైలాగ్ మార్చవా? చేతి, మావయ్యతో మాట్లాడుతున్నానుగా. చేతి, నువ్వు అడుగు మావయ్య, ఇష్టమేనా అని. Stop it! కొట్టేస్తాడా? కొట్టడమేంటి, ఇరక్కుమ్మేస్తాడు చూడు.
సౌమ్య నేను వచ్చేసా. చేతిరా. సారీ బ్రో. చాలా లేటు. పో పంచుడు పో పో. నేను వచ్చేసా. ఊళ్ళో అందరినీ కొట్టిపారేసి వచ్చానని చెప్పావు, ఇప్పుడు ఇక్కడ తన్నులు తింటున్నావు. అది కళ, ఇది నిజం. నీతో నిన్నే చెప్పాను కదా నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు, అతి తెలివితేటలు ప్రదర్శించుకో అని. నేనేమో నువ్వు కోడ్ వర్డ్ లో కాపాడు అని చెప్పావు అనుకున్నాను. వదిలే. రేయ్ నిన్ను క్షమించి వదిలేశాను కదా, మళ్ళీ మళ్ళీ వచ్చి దెబ్బలు తింటావేంటి? ఏం లేదు బ్రో, నేను సౌమ్యతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఎంత కొట్టినా వచ్చావంటే హీరోవిరా. మన మధ్య ఏంటి బ్రో? మా వదిలేయమ్మా, వీడా ఇప్పుడు ముఖ్యం. నాకు గోదావరి నచ్చింది, తన్నే పెళ్లి చేసుకుంటాను. గోదావరి గోదావరి ఏంటి? ఏం లేదు బ్రో, కొంచెం నా ఉద్దేశం అది కాదు. మీరు బ్రో బ్రీ అన్న వద్దిన బ్రో. నువ్వు కాస్త మోసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? బ్రో ఏంట్రా నీ ప్రాబ్లం? ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నారు బ్రో, మనసులోంచి బాగా ఫీల్ అయ్యి రొమాంటిక్ గా చెప్పండి బ్రో. రొమాంటిక్ గానా? ఇది మాసు, ఇది అందరికీ తెలుసు. రొమాన్స్ రొమాంటిక్ గా. ఇప్పుడు చూడు రేయ్ అన్నా. ఈ నిప్పు సాక్షిగా, ఈ నింగి సాక్షిగా, ఈ నేల సాక్షిగా, ఈ నీరు సాక్షిగా, ఈ గాలి సాక్షిగా, మా అమ్మ సాక్షిగా, యముడు సాక్షిగా, ఈ యముడు గోదావరిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఈ టక్కర్ని మక్కరి చేస్తావు అంతేనా మావయ్య? అవును బంగారు కోడి, నా 14 ఏళ్ల తపస్సుకి వరానివి నువ్వు. నన్ను పెళ్లి చేసుకుంటావా? రే రొమాన్స్ ని చెడగొట్టుకురా. సారీ కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ కంటిన్యూ. గోదావరి గారు, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? త్వరగా ఇష్టమని చెప్పే. తీసుకో. ఇష్టమే. థ్యాంక్స్. ఒక్క నిమిషం మా, ఇప్పుడు నువ్వు చెప్పు, నేను తాళి కడతాను. ఇప్పుడు నేనేమి చెప్పలేను, యముడి పర్మిషన్ తీసుకొని చెప్తాను. మా యముడినేం అడగద్దు, నువ్వు సరే అని చెప్తే నేను తాళి కడతా. ఇది క్లైమాక్స్, రియాక్షన్ తగ్గించు. సరే, యమగండం వెళ్ళిపోయేలోగా తాళి కట్టు. అయ్యయ్యో అన్నా! నోరు ముయ్యరా, ఎర్ర పూల చక్క ఊరికేగా ఉన్నావు రారా. ఏంటనేది? నిన్న ఒక్క రాత్రి నీతో లేకపోయేసరికి అంతా తలకిందులు అయిపోయింది. ఇక ప్రతి రాత్రి నీతోనే ఉంటాను. ఏ గోదావరి, మర్యాదగా తాళి తీసి ఇచ్చాయి. మావయ్య రేయ్ ఇలా రారా. బ్రో ఏంట్రా అది? చాలా రోజులుగా తనతో ఏదో చెప్తానని చెప్పడం లేదట, ఏంటిది? అదా, అది ఓ మంచి రోజు చూసి చెప్తాను.